ఆయుర్వేదం 5000 సంవత్సరాల నాటి వైద్య విధానం. ఆయుర్వేదంలో మనసు, శరీరం మరియు ఆత్మ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం భోజనం చేసిన తర్వాత 100 అడుగులు నడవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజు ఆహారం క్రమంగా జీర్ణం కావడం వల్ల శరీరంలోని పోషకాలు శోషించబడతాయి. తిన్న తర్వాత నడవడం వల్ల అజీర్ణం, వాపు మరియు నొప్పి వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. నడక అనేది తేలికపాటి వ్యాయామం. నడక మన జీర్ణక్రియను పెంచుతుంది, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. తిన్న తర్వాత 100 అడుగులు నడవటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిరూపించబడింది. నడక కండరాల ఇంధనం కోసం గ్లూకోజ్ను ఉపయోగించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుదలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. తిన్న తర్వాత నడవడం ఇప్పటికే మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడికి లోనయ్యే వ్యక్తులు శరీరంలో పోషకాలను గ్రహించకుండా బాధపడతారు. ఫలితంగా శరీరానికి తగినంత శక్తి అందదు. ఎప్పుడూ అలసటగా కనిపిస్తారు. రోజువారీ నడక మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయమైన ఎండార్ఫిన్ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం తిన్న తర్వాత 100 అడుగులు నడవటం జీర్ణక్రియకు సహాయపడుతుంది. నిద్ర రుగ్మతలను సరిచేస్తుంది. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుతుంది. తిన్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోవడానికి కొద్దిసేపు నడవండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట ఉంటుంది కదా, దాన్ని లాగి గట్టిగా కొట్టేసేయండి. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీ దగ్గర వరకు వస్తుంది.